హలో హాయ్ అండి. ఈరోజైతే శివలింపురం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి. ఇక్కడైతే ఒక ఎంఎల్ఏ ఇంజిన్స్ ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఆగిందనమాట. ఇప్పుడిప్పుడే వర్షం అయితే కొద్దిగా అలా అయితే పడుతుంది. ఉదయం నుండి ఇప్పుడు దాకా అలానే పడుతూనే ఉందన్నమాట. ఎక్కువ పడట్లేదు, అలాగని తక్కువ అయితే రావట్లేదు. నార్మల్గా అదే మూమెంట్ అయితే వస్తుందన్నమాట. చూశారు కదా, ఈ యొక్క కొండలంతా కూడా మరి మేఘాలతో కమ్ముకుంది. తుఫాన్ లాగా అయితే పడుతూనే ఉంది వర్షం అంతా. అండ్ ఇవి ఎంఎల్ ఇంజిన్స్ అంటారు వీటిని. ప్రస్తుతానికైతే స్టేబుల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి నేనైతే ఇంజనీరింగ్ వాళ్ళ క్వార్టర్స్లోకి అయితే వెళ్తున్నాను. అలాగే అవతల పక్క ఇంకొక గూడ్స్ ట్రైన్ అయితే ఉంది. అది గూడ్స్ ట్రైన్ అనమాట. ఇది స్టేబుల్లో ఉన్న పవర్స్ అనమాట. ఈ క్వార్టర్స్ పక్కన అయితే చాలా పెద్ద బడ్డు సెట్ అయితే ఉంది. దీని జీవితకాలం దాదాపు ఒక 70-80 సంవత్సరాల కాలం అయితే ఉంటుంది. చాలా పెద్ద చెట్టు అనమాట. బొడ్డపల్లి అయితే ప్రస్తుతానికి 1-2 అయితే అలా ఉన్నాయి. వీటిని ఎక్కువగా కోతులు అయితే ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఇవి అన్నమాట నాకు చెప్పిన క్వార్టర్స్. ఆ క్వార్టర్స్లో మోటార్ ఆన్ చేయడానికి అయితే నేను వెళ్తున్నాను. చూసి కదా, మొత్తం కొండ నిండా మొత్తం మబ్బులతోనే కమ్మికొని ఉందన్నమాట. చూడడానికి అయితే చాలా చక్కగా అయితే ప్రకృతి అంతా కనబడుతుంది. ఇలాంటి వాతావరణము, ఇలాంటి ప్రకృతిలో ఎంత మనం చూసినా మన కళ్ళకు మరి అంత చిక్కలినంత ఆనందం, అంత ఆహ్లాదాన్ని అయితే మరి కనబడుతూ ఉంటుంది. వాటర్ లోనికి అయితే వస్తాను. అవుటర్లో ఇవన్నీ క్వార్టర్స్ అన్నమాట. ఈ శివలింగపురము స్టేషన్లోనే చిన్న వ్యూ పాయింట్ అయితే ఉంది. ఈ వ్యూ పాయింట్లో వెళ్ళాలంటే ఇదిగో ఈ గార్డెన్ దాటుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేషన్ చిన్నదైనప్పటికీ చిన్న గార్డెన్ అయితే చాలా అందంగా అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా, వ్యూ పాయింట్లో అయితే వచ్చేసాము. ఈ వ్యూ పాయింట్లో ఇలా కూర్చొని తినడానికి అయినా, కాసేపు శ్రాంతి తీసుకోవడానికైనా చాలా బాగుంటుంది. ఇలా కూర్చొని ఇలా కిందన చూసుకున్నట్లయితే వ్యూ అయితే ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. ఈ వర్షం పడుతున్న ఈ సమయంలో అయితే చాలా చక్కగా అయితే కనబడుతుంది. ఆ మేఘాలు, ఆ కొండలు చూడగలిగితే చాలా చక్కగా అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ యొక్క బలాలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో. అలా సిట్టింగ్ చేసుకొని అలా టైం పాస్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసుకోవడానికి అయితే చాలా చక్కగా అయితే ఇక్కడైతే ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా చూడగలిగితే ఇక్కడ రావడానికి ప్రయత్నించండి. మా వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మా పేజ్ని ఫాలో అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వ్యూ పాయింట్లో నుంచి వ్యూస్ వస్తే ఈ విధంగా చక్కగా అయితే